నీ పాపాల కోసం పశ్చాత్తాపం పడు. పశ్చాత్తాపం అంటే మనస్తాపం చెంది పాపం చేయకుండా ఉండడం. అపోస్తలు 3:20 మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును మీ పాపములు తుడిచివేయబడును నిమిత్తమును మారుమనసు నొంది తిరుగుడి. ఎవడను నశింపవలనని అందురు? పేతురు 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని హెచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మనం దేవుని మీద విశ్వాసం ఎలా చూపించాలి, ఎలా నిరూపించుకోవాలి, దేవుని దగ్గర మనం విశ్వాసంగా ఎలా ఉండాలి? విశ్వాసం మంచి కోసం బలమైన ప్రేరణగాను పనిచేస్తుంది. మీరు ఇప్పుడు స్థిరంగా ఉండడానికి, భవిష్యత్తు విషయంలో నిజమైన ఆశతో జీవించడానికి అది సహాయం చేస్తుంది. మీరు దేవుణ్ణి నమ్మిన వాళ్ళైనా, విశ్వాసం కోల్పోయిన వాళ్ళైనా, విశ్వాసాన్ని బలపరచుకోవాలని కోరుకున్న వాళ్ళైనా బైబిల్ మీకు సహాయం చేస్తుంది. అబ్రహాము విశ్వాసం ఉన్న వాళ్ళందరికీ తండ్రి. ఎలా విశ్వాసం చూపించాడు? అబ్రహాము చూపించిన విశ్వాసాన్ని మీరు ఏ విధాల్లో చూపించాలని అనుకుంటున్నారు? దేవుని పట్ల విశ్వాసం ఏ రకంగా చూపించాలని మీరు అనుకుంటున్నారు? దేవుని మీద విశ్వాసం కనపరచండి.